నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవా గవర్నర్ గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని మావోయిస్ట్ యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలి, విజ్ఞప్తి చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలు అందజేత, వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. గోవా గవర్నర్ గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశానని లోకేష్ వెల్లడించారు. సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్ గా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నేడు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాను. అశోక్ గజపతిరాజు గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపాను. కార్యక్రమానికి విచ్చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశాను అంటూ లోకేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మావోయిస్ట్ యూజీ కేడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. అలాగే వీరి నుండి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 7 యూజీ క్యాడర్ అరెస్ట్ కాగా 40 యూజీ క్యాడర్ లొంగిపోయారన్నారు. అరెస్ట్ అయిన వారిలో 1 డివిజనల్ కమిటీ కార్యదర్శి, 2 ఏరియా కమిటీ సభ్యులు, 3 యాక్షన్ టీం సభ్యులు ఉన్నారని, లొంగిపోయిన వారిలో 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఫ్రంట్ చూపించిన అద్భుత ఫలితాలు సాధించిన అధికారులను డీసీపీ ప్రశంసించారు. ఇది BGL weapon. That's it. On the grenade. Yes, sir. So that is the fuel. Cortex fan. Cortex fan. Yes, sir. Now this is Cortex fan. Yes, sir. It's a grenade. Video open. So these are SLRs, sir. All the parts. There's something like prisoners, sir. I tell you, the prisoners who come to the prison, one is convicted prisoner, second is prisoner. Convicted prisoner, they feel very peculiar now when they come to jail. First time a person comes to jail, he has that psychological trauma. Yes. It takes, and family has also. Just then we formed a group of doctors, psychologists, some civil society members,
jail officers. We talk to them in formal way, make them say, so that they come out what they are feeling. So to just reduce the. Sir, is there any anti-ragging program for the new inmates as well? Is there, yes, it's a part of but ragging doesn't happen in nowadays. So because everything is now so monitored, jail cameras are there and all that. So, but that program is beautiful. Like if you want, you can cover that. We hope because our state ASRI can confirm. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరానికి చెందిన బుర్రా శివవరప్రసాద్ గౌరీ గాయత్రి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి ఇరిగేషన్ కార్యాలయ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం బయలుదేరిన కూరగాయల వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మహత్తరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయటం ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పురాణేతిహాసాల్లో సైతం పేర్కొనబడిందని తెలిపారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానం అనేది అత్యున్నత స్థానం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది మరింత ముందు దాతలు ధార్మిక కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కుందు రామారావు, బుర్రా అనూప్, పూజిత, వేజండ్ల ఫణీంద్ర, డి సాయి ప్రశాంత్, సత్యప్రణతి, మరణ సత్యశ్రీ, రిషిత, సంహిత తదితరులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. వెంకటేశాయ చాలా ఆనందంగా ఉంది. ఈవేళ శనివారం నాడు 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజు వరకు సుమారుగా 600 ట్రిప్పులు ఫ్రెష్ కూరగాయలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం అనేది చాలా ముదాహం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా ఈ సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా కరెక్ట్గా 1 ఇయర్ ముందు నేనే జెండా ఊపి ఒక వ్యాన్ పంపించాను. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దినం శనివారం నాడు ఫ్రెష్ కూరగాయలు మళ్ళీ ప్రారంభించి పంపించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అందరూ ఆనందంగా బతికే విధంగా ఆశీర్వదించమని కోరుతూ నమస్కారం. నమో వెంకటేశయ్య. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానముల కన్నా అన్నదానము చాలా మిన్న. అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం. అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని, తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి వెజిటేబుల్ పంపడం అనేది ఎంతో మహా అదృష్టం. అది అక్కడ అన్నదానం అనేది వందల వేలలో జరిగేది. 1984లో ఎన్టీ రామారావు గారు అక్కడ అన్నదాన కార్యక్రమం స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి బడుగు బలహీన వర్గాలు కొండపైకి వెళ్ళాలంటే, అక్కడ హోటల్లో భోంచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి లేఖనం 3 పూట్ల అక్కడ అన్నదానం ఫ్రీగా, సోమవారి సన్నిధిలో 3 పూట్ల ఫ్రీగా జరగడం జరుగుతుంది. అక్కడ చాలా మందికి ఇది చాలా ఉపయోగకరం అక్కడ బడుగు బలహీన వర్గాలకి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ నుంచి మన కుటుంబరావు గారు వెజిటేబుల్స్ సేకరించి తిరుమల కొండకి నిత్యం అక్కడ టెండర్ అనేది లేఖన చేశారు. కుటుంబరావు గారు అన్నదానంలో కూరగాయలు అనేది టెండర్ లేఖన చేశారు. ఈరోజు 2006 నుంచి రోజుకి 8500 కేజీలు కూరగాయలు కటింగ్ జరుగుతాయి అక్కడ అన్నదానానికి. రోజుకి 1,00,000 మంది నుంచి 1,50,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఉపయోగపడే కూరగాయలన్నీ కూడా కుటుంబరావు గారు అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి మరి అక్కడ టెండర్ లేకన్నా 2006 నుంచి ఇప్పుడు 19 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా పంపించడం జరుగుతుంది. అలాగే కుటుంబరావు గారు 2003లో అకాల మరణం జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే బుర్రా ప్రసాద్ గారు కళాకారులు ఆయన. మరి ఆయన ఈరోజు 60వ షష్ఠి పూర్తి, 60 సంవత్సరాల నుండి 61లో అడుగు పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల కూరగాయల సోమవారం ప్రతి సంవత్సరం పంపిస్తారు. అలాగే ఈరోజు ఆయన 61వ సంవత్సరంలో అడుగుపెట్టినందువల్ల కూరగాయలు పంపిద్దాం సోమవారికి అని ఒక నెల రోజుల ముందు మేము ప్లాన్ చేసి ఈరోజు వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ నుంచి ఆయన చేతుల మీదుగా
1,50,000 విలువ చేసే 10 టన్నుల కూరగాయలు సోమవారికి ఈ రోజు కూడా మేము పంపించడం జరుగుతుంది. అలాగే నెలకి 20 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాం. నిత్యం మా ఓపిక ఉన్నంత వరకు స్వామివారు మాకు అనుగ్రహం ఇచ్చి ఓపిక ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం మేము జయప్రదం చేస్తాం. అది పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తున్నారు కానీ నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ బాలోత్సవ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పునరావాస కాలనీలో కనీస సౌకర్యాలు లేవని, తాగునీటి సమస్యలు తీవ్రమై ఉన్నాయని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలోని చిన్నారిగండి గ్రామానికి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. అక్కడ ప్రభుత్వం అందించే నీరు ఆకుపచ్చగా వస్తుందని విమర్శించారు. ఎన్నికల లిస్టులో ఉన్న గ్రామాలు పునరావాస లిస్టులో లేవని, ఇది స్పష్టమైన అన్యాయమని ఆయన పేర్కొన్నారు. పునరావాస పథకాల అమలులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఉచిత రేషన్ కూడా అందడం లేదని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయే స్థితికి రావడంపై శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా ఎందుకు విడుదల చేయలేదో ప్రజలకు తెలియజేయాలన్నారు. పోలవరం డ్యామును చూపెట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నమూనాగా ఇదే రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దీంతోనే సాధిస్తామని చెప్పి దాన్ని ఇంకాస్త పొడిగించి పోలవరం టు బనగచర్లని దానికి ఒక పెద్ద ప్రాజెక్టు రూపం ఇచ్చి ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ కళ ఒకటి జనం ముందు పెట్టారు. నేను కోరుతుంది ఏంటంటే పోలవరం నిర్వాసితుల కాలనీలు చూపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడండి అని అడుగుతున్నాను. పోలవరం ద్వారా సాగునీరు తాగునీరు ఇస్తున్నారు. కానీ ఈరోజు పోలవరం మునక ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా కాలనీలో ఉండే ప్రజలకు కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేవు. సిగ్గుచేటనేటువంటి విషయం, చెప్పుకోవటానికే సిగ్గుచేటని విషయం. నేను నిన్న మొన్న ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం నివాస కాలనీలు, అక్కడ మునక ప్రాంతాలు, అలాగే అక్కడ ఈ హైడల్ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా నేను ఆ స్పాట్స్ సందర్శించి వచ్చాను. మా పార్టీ నాయకులతో కూడా కలిపి, మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చాము. అక్కడ చూస్తే మన రంపచోడవరం నియోజకవర్గంలో ఎటపాక మండలంలో నర్సింగపేట, రాయనపేట అని, అది విఆర్పురంలో ఉన్నటువంటి మునక ప్రాంతాల ప్రజలకి కట్టినటువంటి 2 నిర్వాసిత కాలనీలు, నర్సింగపేట, రాయనపేట. నేను ఆ కాలనీలు చూస్తే నేను వర్షంలో చూశాను, వర్షం బాగా చూస్తే కాన్సన్ట్రేషన్ క్యాంపు లాగా ఉంది. అది నిర్వాసితుల కాలనీ లాగా లేదు, కాన్సన్ట్రేషన్ క్యాంపు లాగా ఉంది. ఇళ్ళు కట్టారు, మొత్తం తుప్పలు, చెట్లు మొలిచున్నాయి, పైప్ లైన్లు పగిలిపోయి ఉన్నాయి, రోడ్లు లేవు, దానికి అక్కడ మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు. ఎవరికి వాళ్ళు ఆ చెట్లు పుట్టలు పక్కన ఉండే వాడుకొని చేస్తున్నారు. అట్లాగే మన విఆర్పురం మండలంలో రామవరం అనే గ్రామాన్ని చూశాను నేను. ఆ గ్రామంలో ఒకే ఊరు, రామవరం ఒకే ఊరు. ఆ ఊరిలో రోడ్డుకి ఇటువైపు మునక ప్రాంతం, ఇటువైపు మునక ప్రాంతం కాదు. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు సంవత్సరం తిరుగుతూ ఉన్నారు అధికారుల చుట్టూ, మాకు దీని నిర్వాసితులు సరిగ్గా ఎన్రోల్ చేయండి అని. ఈ మునగ ప్రాంతం కానటువంటి ప్రాంతంలో కొంతమందిని R&R ప్యాకేజ్ కింద చేర్చారు, కానీ నివాసం ఉన్నట్టుగా మాత్రం గుర్తించడం. ఒక పంచాయతీలో ఉన్న రోడ్డు, ఒక వీధి ఇంకొక రెవెన్యూ గ్రామంలోకి పోయింది. అసలు ఈ రకంగా ఆ ఊరిని చూస్తే మొత్తం కాంటూర్ లెక్కలు ఎంత అస్తవ్యస్తమో, ఎంత పనికిమాలినమో, ఎంత అశాస్త్రీయమైనో అర్థమవుతుంది. నేరుగా ఈరోజు కాంటూర్ లెక్కల మీద ఆధారపడి వీళ్ళు గ్రామాలని ఐడెంటిఫై చేశారు, నిర్వాసిత కాలనీని. ముకునూరు అనే గ్రామంలో ఒకే ఊరు, రోడ్డుకి ఒకవైపు మునగ ప్రాంతం, ఇంకోవైపు మునగ ప్రాంతం కాదు. అంటే రామవరం కానీ ముకునూరు కానీ ఇవి తెలియజేస్తుంది ఏంటంటే అసలు మొత్తం ఈ మునగ ప్రాంతాలను ఐడెంటిఫై చేయటం రాంగ్ ఐడెంటిఫికేషన్ చేశారు.
ఇంకొక చోట కాలనీ వాసులు, నేను ఇందానే చెప్పాను, రాయనపేట కాలనీ వాళ్ళు మునగ ప్రాంతం నుంచి వచ్చారు. మునగ ప్రాంతం నుంచి నిర్వాసితులుగా వేరే కాలనీకి వస్తే ఆ కాలనీ కూడా మునిగిపోయింది. ఇప్పుడు ప్రతి వరదల్లో కాలనీ మునిగిపోతుంది. నేను వెళ్ళినప్పుడు కూడా నిండా నీళ్లు ఉన్నాయి. అంటే మునిగిపోయే ప్రాంతం నుంచి తీసుకొచ్చి మళ్ళీ మునగపోయే ప్రాంతంలోనే తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈ మొత్తంగానే పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున ఈ నిర్వాసితుల పేరుతోటి గూడిపుటాని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. ఈరోజు అక్కడ ఇందాక చెప్పాను, మన దేవీపట్నం మండలంలో చిన్నారిగండి కాలనీ, పెనికలపాడు, సీతారాం కాలనీ చోట వాళ్ళు మంచినీళ్ళు 11 కిలోమీటర్ల మోటార్ సైకిల్ మీద పోయి తెచ్చుకుంటున్నారు తాగటానికి మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళు 20 రూపాయలు దాన్ని మన క్యాన్ ఖరీదు అయితే పొయ్యి రావడానికి 1/2 లీటర్ ఖర్చు అవుతుంది మోటార్ సైకిల్ మీద. 1/2 లీటర్ అంటే ఇప్పుడున్న రేట్లో 50 రూపాయలు, 55 రూపాయలు పెట్రోల్. 11 కిలోమీటర్లు రాను 1/2 లీటరు అంటే ఇది ఒక 50 రూపాయలు, ఇది ఒక 70 రూపాయలు. ఒక క్యాన్ తెచ్చుకోవడానికి 70 రూపాయలు పడుతుంది. షేర్లు మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎవరైనా పోతే ఇంకోరు వెనక కూర్చొని ఇంకొకటి కూడా అదనంగా తెచ్చుకునే ఖర్చు తగ్గింది. ముసక అయితే ఎవరైనా సహాయం చేసి మంచినీళ్ళు లేతలేదు. ఊరికి ఒక ట్యాంక్ ఉంది, ఎక్కడో బోర్ వేసి తెచ్చారు. ఆ నీళ్లు పరమ దరిద్రంగా ఉన్నాయి. మొత్తం పేరుకుపోతున్నారు పచ్చగా. వాళ్ళు వంట వండి చూపెట్టి. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆరంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ తెలిపారు. కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీరు అందించడం, అన్న ప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం, భక్తుల ఫీడ్బ్యాక్ కౌంటర్, లిస్ట్ క్యూ వద్ద, దేవస్థానం బస్సు క్యూ వద్ద, పార్కింగ్, టోల్ గేట్ వద్ద వాహనాలు క్రమబద్ధీకరణ తదితర చోట్ల సేవలకు భక్త బృందాలు సేవలు వినియోగించుకున్నట్లు ఈవో పేర్కొన్నారు. సేవ చేయడానికి వచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్సైట్ www.kanakadurgamma.organization లో వాలంటీర్ విభాగంలో జాయిన్ యాజ్ ఏ వాలంటీర్ గా తమ పేరు, ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ఫోటో, ఆధార్తో రిజిస్ట్రేషన్ చేయాలని ఈవో వివరించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవలకు సేవ ఎప్పుడు కేటాయించాం, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, సేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి నుండి దేవస్థానంకి రవాణా సదుపాయాల వివరాలు మెసేజ్ రూపంలో అందేలా పారదర్శకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, భక్తిభావంతో అర్హత కలిగిన వ్యక్తులను సేవకు వినియోగిస్తున్నామని ఈవో సీనా నాయక్ వివరించారు. ఒక నగ కూడా వారితో ఈరోజు చివరి రోజు అన్నమాట. సో ఇది అవ్వంగానే అమ్మవారికి సంబంధించిన అనేక పవిత్ర కార్యక్రమాల్లో ఈ నెక్స్ట్ డే నుంచి కూడా మనకు పవిత్రోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పవిత్రోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏది ఏమైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మా యొక్క వైదిక కమిటీ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ప్రతిదీ కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు మేమందరం కృషి చేస్తామని భావిస్తున్నాము. ధన్యవాదాలు. జై దుర్గాజై నమః. దుర్గే స్మృత హరితి భీతిమశేషజంతో స్మస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కరుణా దయార్ద్రములు కలిగినటువంటి తల్లి దుర్గమ్మ. ఆవిడ్ని గనక ఆరాధిస్తే, ఆవిడ నామం ఉచ్చరిస్తే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగేటటువంటి యొక్క గొప్ప మహాక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం వారాహి నవరాత్రోత్సవ మాసము చాలా విశేషమైనటువంటిది. మునులు, ఋషులు అందరూ కూడా యతులు చాతుర్మాస్య దీక్షలు చేసి లోక కళ్యాణం చేసేటటువంటి యొక్క మాసాలు. అందువల్ల ఈ మాసంలో పవిత్రసారి సమర్పించి అశేష భక్తవాహిని అందరూ కూడాను సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని ఈ ఆషాఢమాసం వారాహి నవరాత్రాలు చేసుకుంటూ మరి ఈ పవిత్రసారే కార్యక్రమాన్ని
గత 26వ తారీఖున మా కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు ఆషాఢ అమావాస్య. ఈరోజు దేవస్థాన వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పరిచారకులు మొత్తం అందరూ కూడాను వైదిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజుతో సారె సమాప్తి చేయటం జరుగుతున్నది. అందువల్ల ఈ వేద పండితుల యొక్క దీంతో సాయంత్రం 6 గంటల వరకు కూడాను అమావాస్య ఉన్నది కాబట్టి ఈ సారెది సమర్పణ చేసుకోవచ్చు. కానీ వైదిక ధర్మం ప్రకారముగా ప్రాతకాలంలో సమర్పించాలి కాబట్టి ఈ రోజున అమావాస్య మాతో వైదిక సిబ్బందితో సమాప్తి చేయడం జరుగుతున్నది. మా కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని అందరినీ కూడాను స్వాగతించి లోపలికి తీసుకెళ్ళి ఈ సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. యథాప్రకారంగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మరి రేపటి నుంచి శ్రావణ మాసము, చాలా పవిత్రమైనటువంటి మాసము. స్త్రీలకి ముఖ్యంగా మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుని ఆజన్మాంతం సౌభాగ్యం, అఖండలక్ష్మి సిద్ధితో ఉండేటటువంటి యొక్క మాసము. ఈ మాసం యొక్క కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమయ్యి మరి నెల రోజుల పాటు కూడాను విశేషంగా జరుగుతాయి. శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు, సకల స్పృశ్య దోష నివారణ కోసము చేసేటటువంటివి అవి. మరి అలాగే వరలక్ష్మి వ్రతము, ప్రత్యేక కుంకుమార్చనలు ఇవన్నీ కూడాను విశేషంగా జరుగుతాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ శ్రావణ మాసానికి నాంది పలుకుతూ స్వాగతం పలుకుతున్నాము. వర్షాకాలంలో విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని దృష్టిలో ముందుస్తూ చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించామని మున్సిపల్ కమిషనర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వివిఎంసి కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. పుల్లేటికట్ట, దర్శిపేట, అవుట్ ఫాల్ డ్రైన్లు, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్, దిగువన వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ లాంటి ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ కమిషనర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల వల్ల ఇల్లు కోల్పోతున్న పేదలకు టీట్కో ఇళ్ల కేటాయింపు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడలో డ్రైనేజీ పనులు 2014 నుంచే ప్రారంభించామని, కానీ గత ప్రభుత్వ కాలంలో ఆ పనులు నిలిపివేశారని విమర్శించారు. మీకు అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి అది దాదాపు ఎంత పర్సెంటేజ్ ఉన్నది 55% కంప్లీట్ చేసాం. 2014-19లో విజయవాడ నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేసాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs, తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల, అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేసాం. అంటే రాబోయే 30 సంవత్సరాల్లో టౌన్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత ఎక్స్టెన్షన్ అవుద్ది, దానికి తగ్గట్టుగా డ్రైన్స్ ఎంత ఉండాలి, అవుట్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వర్షం వస్తే దాదాపు విజయవాడలో 5-6 రోడ్లు 2 అడుగులు 3 అడుగులు అవుతుంటున్నాయి. దీనికి యాక్చువల్గా ఇవాళ అధికారులని ప్రజాప్రతినిధులు తీసుకొని నేను ఈరోజు యాక్చువల్గా కొన్ని ఏరియాస్ తిరగడం జరిగిందండి. పుల్లెట్ డ్రైన్ అనేది ఒకటి ఉంది,
సిద్ధార్థ కాలేజీ, లైలా కాలేజీ, పాలిక్లినిక్ ఏరియా. ఎందుకంటే ఎక్కువగా అక్కడ బ్లాక్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ టు దర్శిపేట, ఆ ఏరియా ఇవాళ విజిట్ చేశాను. అదేవిధంగా బెన్ సర్కిల్ ఏరియా, ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ కట్టారు కానీ వాళ్ళు వాటర్ పోయేదానికి పట్ల. అప్పటికి మా కమిషనర్ గారు ఒక వరుసలో గ్రిల్ పెట్టారు, అది రెండో వరుస కూడా పెట్టాలి. తర్వాత క్రాస్ ఇది కూడా ఇవ్వాలి. ఇప్పుడే నేషనల్ హైవే వాళ్ళకి చెప్పాను, మీరు పర్మిషన్ ఇచ్చేయండి, మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఢిల్లీ ఫైల్ పంపించి ఆ నుంచి వచ్చేలాగా చాలా టైం అయిపోతుంది. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకని మీరు పర్మిషన్ ఇచ్చేయండి, ఆ డ్రైన్స్ పార్ట్ వరకు మున్సిపల్ కమిషనర్ గారు కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫకీరగూడెం ఈ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఒకటే నేను యాక్చువల్గా ఇవాళ ఆ సిద్ధార్థ లైలా కాలేజీ పాలిక్లినిక్ ఏరియా చేస్తే 10 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 2 అడుగులు 1.5 అడుగు వచ్చింది. నీళ్ళు ఎలా పోతాయండి? వర్షం వచ్చినప్పుడు ఒరిజినల్గా కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, 10 అడుగుల్లో నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. కొద్ది దగ్గరికి వచ్చా. కారంచేడు చుండూరు అమరవీరుల స్ఫూర్తితో మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జూలై 26న జరిగిన కారంచేడు చుండూరు అమరవీరుల వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం 1985లో కారంచేడులో, 34 ఏళ్ల క్రితం 1991లో చుండూరులోని కుల దురహంకారంతో అగ్రకులోన్మాదులు దళిత వాడలపై పాశవికంగా దాడి చేసి దళితులను కర్కశంగా ముక్కలుగా నరికి నరమేధం సాగించారన్నారు. ఆ హత్యాకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏర్పడ్డ దళిత సంఘాలు, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాయని, అటు మహారాష్ట్రలో దళిత ఫాదర్స్ ఉద్యమం, ఇటు కారంచేడు ఉద్యమాల ఫలితంగా దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కులాల పేరుతో, మతాల పేరుతో మనువాద బీజేపీ పాలకులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కారంచేడులో దళితుల మీద మారణకాండ జరిగి 40 ఏళ్ళు అవుతోంది. అదేవిధంగా చుండూరులో దళితుల మీద దాడులు జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సభలు జరపాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కారంచేడులో దళితుల మీద అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయో, ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో, రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చుండూరు కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి, దళిత చైతన్యం పెరిగింది. ఆ రకంగా అనేక దళిత ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి కులోన్మాదాలని, కులతత్వాల్ని, మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కారంచేడు చుండూరు అమరవీరుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ కులక్షేత్రకి వ్యతిరేకంగా, కులాన్ని రూపుమాపడం కోసం, కులోన్మాదాలకు వ్యతిరేకంగా, అదే రకంగా వర్గపోట పోరాటాన్ని మనం సమ్మిళితం చేసుకుని ముందుకెళ్లాలనే రకంగా కోరుతూ ఈరోజు ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. కారంచేడు చుండూరు, కారంచేడు నరమేధం జరిగి 40 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే చుండూరు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్టీఆర్ జిల్లా స్టేటు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ సభ జరుగుతుంది. కానీ ఏదైతే జరిగిందో 40 సంవత్సరాల క్రితం, 34 సంవత్సరాల క్రితం ఏ నరమేధం అయితే జరిగిందో, దళితుల మీద ఏ అమానవీయ దాడులు జరిగి ఒక కమ్మ, రెడ్లు, తెలగ కుల అహంకారంతో, కుల ఉన్మాదంతో సాగించిన మీరు మాతో సమానం కాదు, మీరు మనుషులే కానీ మేము సమానం కాదు, మీరు మా కింద పనిచేయాల్సిన వాళ్ళు, మాకు ఎదురు చెబుతారా, మీకు ఎంత చదువు ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా మీరు కొమ్ములు ములిచాయా మీకు అనుకుంటూ చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా చేసి దాన్ని ఒక నరమేధం సాగించిన ఘటన ఇది. ఏదైతే కులోన్మాదంతో
ఇప్పుడు ఏ స్వీయ పోరాటాలు దళిత బహుజన మహిళలందరూ కూడా స్వీయ పోరాటంతో స్వీయ ఆత్మగౌరవంతో పోరాటాలు సాగించాలని, మనువాద ఫ్యాసిజం కార్పొరేట్ ఫాసిజాన్ని తిరస్కరించాలని చెప్పి దానికోసం నిలబడాలని చెప్పి ఈరోజు 40 సంవత్సరాలైనా 34 సంవత్సరాలైనా సరే ఇంకా కుల వివక్షత ఉంది, అంతరాలు ఉన్నాయి, అవి పోవాలి, సమస్య పోవాలి అని చెప్పి ఈరోజు ఈ సభ జరుగుతుంది. అందరూ కూడా ఒక చైతన్యాన్ని అలవర్చుకోవాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, మతం లేకుండా ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాలుగా రెచ్చగొట్టబడుతుంది, విద్వేషాలు, మత విద్వేషాలు అన్నీ జరుగుతున్నాయి. విద్వేషాలు, కులము లేకుండా ఒక మానవత్వం పరిమళించాలని, ఒక మెరుగైన సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పనిచేస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోవా గవర్నర్ గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతి రాజు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని మావోయిస్ట్ యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలి, విజ్ఞప్తి చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలు అందచేత వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.